శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. అక్టోబర్ 31 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి ఉంది, ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. అలాగే సోమవారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే మృత్యుయోగం ఉంటుంది. కాబట్టి ఈరోజు 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేస్తున్నా వాహన ప్రమాదాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలా వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకొని వాహనం మీద ప్రయాణం చేయండి. అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు, ప్రయాణాలు చేయటానికి ముందు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని వెళ్ళండి. అలాగే వీలైతే ఆవుకి అరటిపండు తినిపించి వెళ్ళండి. ఇంకా వీలైతే ఒక కుండలో నీళ్లు ఉంచి గుమ్మం బయట ఉంచి ఆ కుండ దాటి మీరు బయటికి వెళ్ళండి. ఇంట్లో వాళ్ళు ఎవరినైనా ఆ కుండలో నీళ్లు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో పోయమని చెప్పండి. ఇది పాటించి వెళితే మృత్యుయోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. 12 రాశుల వాళ్ళకి విజయసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు ధనుస్సు రాశిలో ఉన్నాడు, అంటే గురువింట్లో ఉన్నాడు, శత్రుక్షేత్రంలో ఉన్నాడు. చంద్రుడు గురువింట్లో శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు మానసిక అశాంతిని కొద్దిగా పొందే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే మనోధైర్యంతో ముందడుగు వేయండి. అలాగే శివుడికి పాలతో అభిషేకం చేసుకొని వెళ్ళాలి. లేదా శివుడి చిత్రపటం దగ్గర, శివలింగం దగ్గర తెల్లటి పూలు ఉంచి పని మీద బయటికి వెళ్ళాలి. అప్పుడు చంద్రుడి బలం తగ్గినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనోధైర్యంతో స్థిరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు తులలో, శుక్రుడి ఇంట్లో నీచపడి ఉన్నాడు. ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి అధికారులతో మాట్లాడేటప్పుడు 12 రాశుల వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి. అధికారులతో వాదనకి దిగకండి, ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే రాజకీయాల్లో కూడా ఆచితూచి అడుగులు వేయాలి. తండ్రితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి తరపు ఆస్తుల గురించి ఎలాంటి చర్చలు చేయరాదు. ఎందుకంటే రవి బలం తక్కువ ఉంది కాబట్టి 12 రాశుల వాళ్ళు ఈ సూచనలు తప్పకుండా పాటించాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు. కంప్యూటర్ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు. పై చదువులకు కోచింగులు స్వీకరించడానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. అలాగే క్షురకర్మ చేయించుకోవచ్చు. ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి హెయిర్ కటింగు, షేవింగు ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే తైలాభ్యంగన స్నానం చేస్తే చాలా మంచిది. అంటే ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేయటం ద్వారా మీకున్నటువంటి దరిద్రము, జాతక దోషాలను పోగొట్టుకోవటానికి ఉత్తరాషాఢ నక్షత్రం బాగా పనిచేస్తుంది. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా నక్షత్రం అనుకూలం. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. అలాగే కార్తీక మాసంలో వచ్చే సోమవారం కాబట్టి 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి ఈశ్వరుడికి సంబంధించిన 2 ప్రత్యేకమైన నామాలు 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. మొదటి నామం ఓం భవాయ దేవాయ నమః, రెండవ నామం ఓం శర్వాయ దేవాయ నమః. ఈ 2 నామాలు 11 సార్లు చదువుకుని వెళితే విజయసిద్ధి ఏర్పడుతుంది. ఓం భవాయ దేవాయ నమః, ఓం శర్వాయ దేవాయ నమః. ఈ మంత్రాలు చదువుకొని వెళ్ళటం ద్వారా వృత్తిపరంగా పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు తొందరగా పూర్తవుతాయి. ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో వచ్చే సోమవారం సందర్భంగా ఈరోజు ఎలాంటి విధులు పాటిస్తే విశేషంగా శివానుగ్రహానికి పాత్రలు కావచ్చు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవచ్చు. నేటి కార్తీక విధులు అనే శీర్షికను పరిశీలిద్దాం. కార్తీక మాసంలో వచ్చే సోమవారం సందర్భంగా ఈరోజు సాయంకాలం పూట శివాలయ ప్రాంగణంలో ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ, నారింజ నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ దీపారాధన చేస్తే చాలా మంచిది. అలా చేయటం ద్వారా శివానుగ్రహం తొందరగా కలుగుతుంది. కార్తీక సోమవారం సందర్భంగా శివాలయ ప్రాంగణంలో దీపాలు పెట్టే వాళ్ళు ఎవరైనా సరే 3 ప్రత్యేకమైన ప్రదేశాలలో దీపాలు వెలిగిస్తే శివానుగ్రహం వెంటనే కలుగుతుంది. మొదటిది గాలి గోపుర ద్వారము.
శివాలయ ప్రాంగణంలో గాలిగోపురం ద్వారం దగ్గర దీపం పెడితే శివుడు వెంటనే అనుగ్రహిస్తాడు. రెండోది శిఖరము, శివాలయంలో శిఖరం దగ్గర దీపం పెట్టినా శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు. మూడవది గర్భగుడిలో శివలింగానికి సన్నిధిలో, అంటే గర్భగుడిలో శివలింగానికి దగ్గరలో దీపం పెడితే శివానుగ్రహం వెంటనే కలుగుతుంది. ఈ 3 ప్రదేశాలలో ఎక్కడ దీపం పెట్టినా ఈరోజు సాయంకాలం కార్తీక సోమవారం సందర్భంగా శివుడు ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తాడు. గాలిగోపురము, శిఖరము, గర్భగుడి, ఈ 3 ప్రదేశాల్లో ఎక్కడైనా దీపం పెట్టండి. అలా దీపాన్ని వెలిగించడం వీలు కాకపోయినప్పటికీ శివాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గర దీపం పెట్టినా ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శివాలయ ప్రాంగణంలో ఈరోజు సాయంకాలం పూట దీపదానం చేస్తే విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శివాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించిన తర్వాత శివాలయంలో ప్రదక్షిణలు చేస్తూ శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించుకోండి. ఈరోజు శివాలయ ప్రాంగణంలో ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసినట్లయితే సంపదలు కలుగుతాయి, అపమృత్యు దోషాలు తొలగింపజేసుకోవచ్చు. విప్ప నూనెతో ఈరోజు సాయంకాలం పూట శివాలయ ప్రాంగణంలో దీపం పెడితే తొందరగా బంగారాన్ని కొనుక్కునే శక్తి లభిస్తుంది. బంగారం తాకట్టులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తాకట్టులో ఉన్న బంగారం తొందరగా విడిపించుకోవాలన్నా, మీ ఇల్లంతా బంగారుమయం కావాలన్నా, మీ ఇంట్లో బంగారం రెట్టింపు చేసుకోవాలన్నా ఈరోజు సాయంకాలం పూట శివాలయ ప్రాంగణంలో విప్ప నూనెతో దీపాన్ని వెలిగించండి. అలా చేయటం ద్వారా శివానుగ్రహం తొందరగా కలుగుతుంది. అలాగే సాయంకాలం పూట గృహంలో శివలింగానికి కుశోదకముతో అభిషేకం చేస్తే చాలా మంచిది. కుశలు అంటే దర్భలు అని అర్థం. కార్తీక సోమవారం సందర్భంగా శివలింగానికి దర్భలు నీళ్లలో కలిపి దర్భలు కలిపిన నీళ్లతో అభిషేకం చేస్తే శివుడు వెంటనే అనుగ్రహించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. అతి త్వరలోనే ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక సోమవారం సందర్భంగా పండ్ల రసాలతో కానీ పంచామృతాలతో కానీ శివాభిషేకం చేసినట్లయితే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కార్తీక సోమవారం శివుణ్ణి జిల్లేడు పూలతో పూజించినట్లయితే అపమృత్యు దోషాలు తొలగిపోయి సంపద పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరగాలంటే కార్తీక సోమవారం సందర్భంగా ఈరోజు శివ పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే జిల్లేడు పూలతో శివ పూజ చేయండి. ఇలా కార్తీక సోమవారం సందర్భంగా కార్తీక విధులను ఆచరించండి. శివానుగ్రహం వల్ల అన్ని సమస్యలు పోగొట్టుకొని ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. అలాగే కార్తీక మాసంలో వచ్చే సప్తమి సందర్భంగా ఈరోజు గోధుమలు దానం ఇవ్వటం ద్వారా విశేషమైన శుభయోగం కలుగుతుంది. జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. సప్తమి కాబట్టి ఆహారంలో ద్రవ పదార్థాలను సాధ్యమైనంత వరకు స్వీకరించరాదు. ఉసిరికాయ ఆహారంలో స్వీకరించరాదు. ఈ ఆహార నియమం పాటిస్తే చాలా మంచిది. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో నీటి మీద ప్రయాణాలు చేస్తే చాలా మంచిది, ధనలాభం కలుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు ధరించడానికి చంద్రహోర మంచిది. అలాగే వ్యక్తిగత రాజీలు కుదుర్చుకోవటానికి కూడా చంద్రహోర పనిచేస్తుంది. కొత్తగా ఎవరైనా వంట సామాగ్రి కొనుగోలు చేయాలంటే చంద్రహోరలో కొనుగోలు చేసుకోవచ్చు. బియ్యం వ్యాపారం, ముత్యాల వ్యాపారం, తెల్లటి వస్త్రాల వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలం. బియ్యము, ముత్యాలు, తెల్లటి వస్త్రాలు కొనుగోలు చేయడానికి కూడా చంద్రహోర చాలా మంచిది. తల్లికి సేవ చేసుకోవటానికి చంద్రహోర మంచిది. అలాగే స్థల మార్పు, ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళటానికి కూడా చంద్రహోర బాగా పనిచేస్తుంది. అలాగే వెండి పాత్రలు ఉపయోగించుకోవటానికి కూడా చంద్రహోర విశేషంగా సహకరిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. కార్తీక మాసం శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో మీరు ఏ పని చేస్తున్నా సరే కార్తీక దామోదర, కార్తీక దామోదర, కార్తీక దామోదర అనుకుంటూ ఉండండి. దానివల్ల అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. కార్తీక మాసంలో ప్రతిరోజు పండగే కాబట్టి ప్రతిరోజు కూడా ఆ రోజును బట్టి కొన్ని విధులు పాటిస్తే అదృష్టం వెంటనే మీ ఇంటి తలుపు తడుతుంది. కాబట్టి దినఫలంలో కార్తీక మాసం సందర్భంగా నేటి కార్తీక విధులు అనే శీర్షికన చెప్పబడినటువంటి అంశాలలో వీలైన అంశాలు పాటించడం ద్వారా ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే నేటి కార్తీక విధుల్లో ఆ రోజును బట్టి ఆహార నియమం పాటించటం లేదా ఆ రోజును బట్టి దానం ఇవ్వటం ద్వారా జాతక దోషాలు, గ్రహ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు.
మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.